కథాస్రవంతి కీర్తిశేషులు కెఎన్వై పతంజలి గారి ఒక దెయ్యం ఆత్మకథ నుండి వెర్రి మిడతల కథ వినిపిస్తున్న వారు పప్పు భోగారావు. గత వారం విన్న చిలుకల కొండ కథ తరువాయిగా ఈ వెర్రి మిడతల కథ సేకరణ శ్రీ ఎన్కే బాబు. నువ్వు దేన్నైతే మూఢనమ్మకం అంటున్నావో నేను దానినే జ్ఞానం అనుకుంటున్నాను. నీ మూఢనమ్మకాలు నీకుండొచ్చు, నా మూఢనమ్మకాలు నాకుంటే నీకు నష్టమేమిటి అని నేను నిలదీసి అడిగాను. నువ్వే కాదు, ఈ లోకంలో ఎవరూ కూడా మూఢనమ్మకాలు కలిగి ఉండడానికి వీల్లేదు. నేను ఒప్పుకోనంతే. మూఢనమ్మకాల వల్లే లోక ప్రగతికి ఎంతో ఆటంకం కలిగింది. మూఢనమ్మకాలు ఎంత అనర్థదాయకమో తెలియజేయడానికి ఓ కథ చెబుతాను విను అంటూ మా మేనమామ ఈ వెర్రి మిడతల కథ చెప్పడం మొదలుపెట్టాడు. పూర్వం పాపికొండల ప్రాంతాల్లో నీలి మిడతలు నివసిస్తూ ఉండేవి. వాటికి అనేక మూఢనమ్మకాలుండేవి. కాకులు, గోరలు, పోలుగు పిట్టలు అనే పిట్టలు లేవని, వాటి ఉనికిని గురించి జరిగిన ప్రచారాలన్నీ కట్టుకథలని అవి గట్టిగా నమ్ముతూ ఉండేవి. ఏ గోర పిట్టో వచ్చి ఒకటో రెండో మిడతల్ని ఎత్తుకుపోయినట్టు ఏ మిడత అయినా చెబితే అవి ఆ మిడతని మానసిక చికిత్సాలయానికి పంపించేవి. చిత్తభ్రమను కుదర్చటానికి వైద్యం చేయించేవి. అలాగే వాటికి కష్టిస్తే ఫలితం దక్కుతుందని, ఇతరుల సొమ్ము తాకరాదని, ధర్మం జయిస్తుందని, సత్యం కలకాలం నిలుస్తుందని రకరకాల మూఢనమ్మకాలుండేవి. ఇతరుల్ని హింసించరాదనే మూఢనమ్మకం వాటికి ప్రబలంగా ఉండేది. చాలా కాలం పాటు అవి తమ మూఢనమ్మకాల వల్ల బాధలు పడుతూ బతికాయి. గోరలు, మైనగోరలు, కౌజు పిట్టలు ఇంకా అనేక రకాల పిట్టలొచ్చి మిడతల్ని తినేస్తూ ఉండేవి. కళ్ళారా ఈ సంగతి చూసినా చెబితే పిచ్చాసుపత్రికి పంపిస్తారని మిడతలు ఆ సంగతి చెప్పేవి కావు. పైగా పిట్టలు అనేవి లేనే లేవని మిడతలన్నీ ఉపన్యాసాలు చెబుతూ పుస్తకాలు అవి రాసేవి. మరికొంతకాలం అయిపోయిన తరువాత ఒక తెలివైన మిడత భౌతిక విజ్ఞాన శాస్త్రాన్ని అధ్యయనం చేసి పిట్టలనేవి ఉన్నాయని, ఉండటమే కాకుండా అవి మిడతల్ని తిని తెగ బలుస్తున్నాయని కూడా అది శాస్త్రీయంగా భౌతికంగా నిరూపించింది. అంతేకాకుండా కష్టే ఫలి అన్న మూఢనమ్మకంలో కొంత వాస్తవం ఉన్నదని, మనం కష్టపడి బాగా తిని బాగా ఆరోగ్యంగా ఉంటే పిట్టల వేట ఫలిస్తుందని, కష్టే ఫలి అంటే అసలార్థం అదేనని కూడా చెప్పింది. అక్కడితో ఆగకుండా లోకంలో ధర్మం జయించదని, బలమే జయిస్తుందని, అహింస పరమధర్మం అనే మాట నిజమే అయినప్పటికీ లోకంలో చాలా హింస ఉందని అది తెలియజెప్పింది. దానితో కొన్ని మిడతల్లో పాత మూఢనమ్మకాల స్థానంలో కొత్త మూఢనమ్మకాలు వెలిశాయి. మరికొన్ని మిడతలు పాత నమ్మకాలు వదులుకోకుండా కొత్త మూఢనమ్మకాల్ని కూడా స్వీకరించాయి. పిట్టలు అబద్ధం కానీ అవి మిడతల్ని తినడం మాత్రం నిజం. కష్టే ఫలే అనేది నిజం, కానీ అది ఇతరులకే ఫలించడం కూడా నిజం. ధర్మం జయించడం నిజం, జబర్దస్తి జబ్బసత్తువ జయించడం నిజం. అనగా జబర్దస్తియే ధర్మం అనేది కొత్త నిజం. ఇలా అని కొత్త కొత్త సిద్ధాంతాలు రూపొందించుకుని వెనకటిలాగా బతుకుతూ ఉంటే తెలివైన మిడత ఊరుకోలేదు. ఆయుధం ద్వారా రాజ్యాధికారం వస్తుందని, రాజ్యాధికారం సంపాదించడం ధర్మ సంస్థాపన అని అది కొత్త నినాదం తయారు చేసి మిడతలన్నింటికీ సమీకరించింది. అవన్నీ దుడ్డు కర్రలు పట్టుకుని కొండ మీద మిగిలిన ప్రాణుల మీదకి దాడి చేశాయి. ముఖ్యంగా మిడతల్ని తినేసే పిట్టల మీద అవి కేంద్రీకరించాయి. ఆయుధం ద్వారానే అధికారం వస్తుంది అనే నినాదాలు చేసుకుంటూ అవి దాడి చేస్తూ ఉంటే ఘోర పిట్టలన్నీ దండుగా తయారయి, ఆయుధం ద్వారానే రాజ్యాధికారం రావడం నిజమే కానీ ఆ ఆయుధాలు మా దగ్గరున్నాయి, మీ దగ్గరున్న దుడ్డు కర్రలు మీ దేహంలోని భాగం కాదు, మాకు ముక్కులున్నాయి, మాకు కాలిగోరల కత్తులున్నాయి, ఈ ఆయుధాల ముందు మీ ఆయుధాలు బలాదూర్, మిమ్మల్ని ఇలాంటి వెర్రి పనికి పంపిన మూర్ఖుణ్ణి ముందు తినేసి తర్వాత మిగిలిన వాడి సంగతి చూస్తాం అని తెలివైన మిడతని ముందు పట్టుకున్నాయి. పట్టుకుని ఆయుధం ద్వారానే పెత్తనం వస్తుందన్న సంగతి నీకంటే మాకు ముందు తెలుసు, అందుకే మేం పుడుతూనే ఆయుధాలతో సహా పుట్టాం. మిడత పుటక పుట్టినా నీవు ఆయుధ ప్రాశస్త్యాన్ని గమనించావు కాబట్టి మోక్షానికి అర్హత సంపాదించుకున్నావు, నీకు మోక్షం ప్రాప్తించుగాక అని ఆశీర్వదించి ఒక గోర ఆ మిడతని భోంచేసింది. కాసేపట్లో మిగిలిన మిడతలన్నీ గోరల పాలై అంతరించిపోయాయి.
ముందు గోరలు లేవనే మూఢనమ్మకం వల్ల నష్టపోతే తర్వాత అవి గోరల్ని జయించవచ్చుననే మూఢనమ్మకం వల్ల నష్టపోయాయి. అక్కడ ఇక్కడ మూఢనమ్మకం వల్లనే అవి నాశనం అయిపోయాయి. మా మేనమామ చెప్పిన కథ విన్నాక నాకు చాలా చిరాకేసింది. నువ్వు ఆ మిడతలన్నీ నాశనం అయిపోయినందుకు సంతోషంగా ఉన్నట్టు నాకు అనిపిస్తున్నది. వాటిని చూసి జాలిపడాలి కదా, కనికరం కలగాలి కదా, ఆ గోరపెట్టల్ని అసహ్యించుకోవాలి కదా. నువ్వు చెప్పిన కథ వింటే ఆ భావాలు కలగడం లేదు. ఇదేమి న్యాయం అని నేను ధిక్కారంగా అడిగాను. మా మేనమామ నా గుండె మీద ప్రేమగా నిమిరాడు. నువ్వు నా మేనల్లుడివి, నీ దగ్గర కూడా నన్ను నటించమంటావా? ఇదే కథ ఇతరుల కోసం చెప్పాననుకో, అప్పుడు నువ్వు అడిగినవన్నీ సమపాళలో వేసి మరీ చెబుతాను. అయితే ముందు నాకు ఒక వాగ్దానం చేయాలి, ఒట్టేయాలి. అప్పుడే నీ ప్రశ్నకి సమాధానం చెబుతాను. చెప్పు, నువ్వు కోరింది నేను కాదనే ప్రసక్తి ఎలా వస్తుంది? నువ్వు గీచిన గీత దాటనని ఆంజనేయ స్వామి వారి మీద ప్రమాణం చేస్తున్నాను అన్నాను నేను. ఏమీ లేదు, నువ్వు అడిగిన ప్రశ్నని పరిశీలించిన తర్వాత నువ్వు ఇంకా బాల్యదశలోనే ఉన్నావని నాకు అర్థమైపోయింది. ఇంత చిన్న వయసులోనే నీవు నీ ఆత్మకథ రాయడం ధర్మం కాదు. మరికొంత పెద్ద అయిన తర్వాత లోకం గురించి, నీ గురించి, మన దెయ్యం జాతి గురించి మరికొంత అర్థమైన తర్వాత నీ ఆత్మకథ రాయి. అంతవరకు రాయవద్దు అన్నాడు మా మేనమామ. నేను చేతిలో చెయ్యి వేశాను. ఆంజనేయ స్వామి వారి మీద ప్రమాణం చేసిన తర్వాత మాట తప్పనులే, ఆత్మకథ ఆపేస్తాను. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నాకింకా వయసు రాలేదని ఎందుకన్నావు? మా మేనమామ నా గుండు మీద ప్రేమగా ముద్దు పెట్టుకుని, మిడతల్ని చూసి జాలి కలగలేదా అని అడిగావు. నిజమే, నాకు జాలి కలగలేదు. అసలు మనకు జాలి పడవలసిన దగ్గర జాలి, ప్రేమ కలగవలసిన దగ్గర ప్రేమ, అసహ్యం కలగవలసిన దగ్గర అసహ్యము, ఆగ్రహం రావాల్సిన దగ్గర ఆగ్రహము నిజంగా కలుగుతున్నాయా? కలిగినట్టు మనం నటిస్తున్నామా అని ప్రశ్నించుకుంటే సమాధానం నీకే తెలుస్తుంది. ముందు ఈ కథ విను అని గదంతా కలిగి చూశాడు. సీతాకోక చిలుక కథ వినడానికి ఉత్సాహం చూపుతూ రెక్కలాడించింది. ఓ సీతాకోక చిలుక, నేను మా మేనల్లుడితో ఇంకెవరూ వినడానికి వీలులేని విషయాలు కొన్ని చెప్పాల్సి ఉంది. అందువల్ల పరాయి వాళ్ళెవరూ ఇక్కడ ఉండడానికి వీల్లేదు. నువ్వు బయటికి వెళ్ళి ఆడుకో అని సీతాకోక చిలుకను బయటికి పంపేసి చివరాఖరి కథ చెప్పడం మొదలుపెట్టాడు మా మేనమామ. చివరాఖరి కథ తరువాయి భాగంలో విందాం. మీరింతవరకు ఒక దెయ్యం ఆత్మకథ నుండి వెర్రి మిడతల కథ విన్నారు. కలం కీర్తిశేషులు KNY పతంజలి, గళం పప్పు భోగారావు. తరువాయి భాగంలో చివరాఖరి కథ విందాం. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.